గ్రామ పంచాయతీల్లో తీర్మానం లేదు. 170 పీసా చట్టాలను ఉల్లంఘించి జీవో ఎంఎస్ నంబర్ 49ను ఏర్పాటు చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. ఆదివాసీ సంఘాలతో పాటు మావోయిస్టు పార్టీ కూడా 49 జీవోను వ్యతిరేకిస్తుంది. దీనివల్ల టైగర్ కన్జర్వేషన్ వల్ల ఆదివాసీ గ్రామాలకు ముప్పు ఉందని చెబుతున్నారు. మనతో పాటు ఆదివాసీ నాయకులు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో బంద్ కొనసాగుతున్న పరిస్థితి, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి పరిస్థితి? 49 జీవో ఆదివాసీలను అధాపాతాళానికి తొచ్చే జీవో. పీసా చట్టం రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసించినటువంటి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఏరియాలో ఏది జరగాలన్నా గ్రామసభ ఉండాలి, గ్రామసభ తీర్మానాలు ఉండాలి. ఈ అన్నిటికీ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం పులులను రక్షణ పేరు మీద మా ఆదివాసీ గూడాలను, గ్రామాలను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్నిటినీ ధ్వంసం చేసే కుట్ర చేస్తూ ఉన్నది. అసలు భారత రాజ్యాంగాన్ని పాటిస్తూ ఉన్నాయా లేవా ఈ ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం కాకుండా వీళ్ళు సొంత రాజ్యాంగాన్ని మనం రచించారా? ఈ 49 జీవో వల్ల మా స్థితికి మొత్తమే దిగజారే పరిస్థితి ఉంది. మేము అడవిలో తప్ప వేరే ప్రాంతాలలో బతకలేని పరిస్థితి. ఈ పరిస్థితి దాదాపుగా ఈ యొక్క అన్ని తెగలకు రేపు రాబోయే కాలంలో ఉనికి ఉండదు. ఆదివాసీ అనేటువంటి మ్యూజియంలో బొమ్మలుగా చూసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మా 49 జీవో ఏదైతే దొడ్డిదారిన అది అసలు చట్టమే కాదు, అది రాజ్యాంగం ఒప్పుకోదు. కానీ కాకపోతే జీవో తెచ్చి ఆదివాసీ భవిష్యత్తును నాశనం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. దీనికోసం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి మేము మెమోరాండం ఇస్తూ మా నిరసన చేసే కార్యక్రమంలో ఉన్నాము. అట్లనే రేపు రాబోయే కాలంలో ఆదివాసీలకు అండగా ఉన్న ఏ పార్టీకైనా మా మద్దతు ఉంటుంది. అదే ఆదివాసీలకు వ్యతిరేకంగా చేసే ఏ ప్రభుత్వానికైనా పార్టీకైనా ఏదైతే గత ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో రాజకీయ పార్టీలు పోయినాయి. 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆదివాసీలకు ఇంత పెద్ద అన్యాయము ఎన్నడూ జరగలేదు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క 49 జీవోను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోతే కొమరం భీం, బిర్సా ముండా, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి ఒక ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో అందరం కలిసి ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఎట్లా చూడొచ్చు అన్న, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కొమరం భీం అదే ప్రాంతంలో ఉన్న అడవితో పాటు భూమి మీద ఇప్పుడు ఒక కన్జర్వేషన్ పేరుతో ఒక నిబంధన వచ్చింది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ రానున్న తరాల్లో ఇబ్బంది ఉంటుంది అని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉండదు అని కన్జర్వేటర్ అనే వ్యవస్థ తీసుకొచ్చి మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టైగర్ జోన్ పేరు మీదనే ఇవరకు మా గ్రామాలను తరలించారు. ఇప్పుడు ఈది వచ్చి మీద పడ్డ తర్వాత మొత్తానికే అక్కడ నుండి ఆల్రెడీ వెళ్ళడమే, ఇక మేము ఉండడం లేదు, అడవిలో ఉండడానికి లేదు, ఇప్పటికే కట్టె పుల్ల ముట్టుకోవడానికి లేదు, కనీసం మన వంట చెరుకు కూడా మేము తీసుకునే పరిస్థితులలో లేము. ఇది ఏది కూడా ప్రభుత్వాలు ఆదివాసీలను అణిచివేయడానికి చేస్తున్న కుట్రే తప్ప ఈ కన్జర్వేటర్ మీకు ఏం అన్యాయం జరగదనడం, ఈ ప్రభుత్వాలు ఈ అన్ని కల్లుబొల్లు మాటలు జీవోలు సక్సెస్ అయ్యేదాకా అంటే ఇంప్లిమెంట్ చేసుకునేదాకా మాత్రమే మాట్లాడతారు. తర్వాత దాని గురించి పట్టించుకోరు. దీనివల్ల ఆదివాసీలకు ఇవాళ ఆదివాసీ నష్టపోతే సమాజం కూడా మొత్తం నష్టపోతుంది. ఆదివాసీలతోనే ఏ దేశానికైనా అంటే పట్టుకొమ్మలాగా ఆదివాసీలు ఉంటారు. వీళ్ళ మనసులలో ఎటువంటి దేశాలు ఉన్నాయి, ఏదో ఆ పూటకు తిని బతికే ఆదివాసీలను కూడా ఈ భూమి మీద లేకుండే ప్రయత్నం జరుగుతూ ఉంది. టైగర్ క్యారిడార్, టైగర్ కవ్వాల్ అభయారణ్యం పేరుతో 100 కోట్లు గతంలో వచ్చినాయి. మళ్ళీ టైగర్ కన్జర్వేషన్ పేరుతో 400 కోట్లు ఒక డిజైన్ చేసినారు. దాని రూపకల్పన చేసే ప్రయత్నం ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇదంతా ఆదివాసుల మీదనే ఏదన్నా ప్రమాదం ఉందా, లేదంటే అభివృద్ధి కోసం, టూరిజం కోసం ఏమైనా జరుగుతుంది? అభివృద్ధి కోసం కాదు, టూరిజం కోసం కాదు, 100,000 కోట్లు ఎట్లా దొడ్డిదారిన జేబులేసుకోవాలన్న ఆలోచన తప్ప ఆదివాసిని కాపాడాలా, అడవిని కాపాడాలి, పులులను కాపాడాలా అనే ప్రేమ కాదు వీళ్ళ దగ్గర ఉన్నది. ఏదో ఒక స్కీమ్ పెట్టాలి, ఆ స్కీమ్ తోటి ధనికులం కావాలనే ఉద్దేశంతో తప్ప ఈ యొక్క అడవిని కాపాడే వాళ్ళు కాదు. అసలు ఏదైతే భారత రాజ్యాంగం కన్నా ముందు, లేకపోతే ఈ అన్నిటికన్నా ముందు ఈ ఆసియా ఖండంలో కానీ అన్నిట్లలో కూడా ఆదివాసులు అడవిని కాపాడినరా, ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడవిని కాపాడినరా అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి.
ఎందుకంటే ఈ యొక్క కోట్ల రూపాయలను ఏదో రకంగా వేసుకొని వేరే దేశాలలో స్థిరపడేందుకు చేసుకున్న కుట్ర తప్ప ఆదివాసీల మీద ప్రేమ కాదన్నది మా అభిప్రాయం. ఏం చేయబోతున్నాయి రానున్న రోజుల్లో ఆదివాసీ సంఘాలు ఈ అంశం మీద? ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఒక్క దాటి మీదకి వచ్చి ఉద్యమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడి ఆదివాసీలకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎందుకో ఈ యొక్క ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడతా ఉన్నారు. మోడీకి భయపడతా ఉన్నారా, ఇంకెవరికి భయపడతా ఉన్నారో. కాకపోతే ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఇప్పుడే ఎమ్మెల్యేలు అయినరు, మళ్ళీ రేపు పొద్దుగాల మీకు ఇదే దీనికి అడ్డుకోకపోతే మా గ్రామాలలో తిరగకుండా మిమ్మల్ని వెళ్ళగొడతామని మా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలి, ఆదివాసీ పక్షాన ఎమ్మెల్యేలు ఉండాలి, లేదంటే ఇబ్బంది పెడతాం, ఎల్లగొట్టే పరిస్థితి ఏర్పడుతుందని సంఘాలు చెప్తున్నాయి. సంఘాలు సంఘటితం చేసి 49 జీవో రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు. మనతో పాటు ఇంకొంతమంది ఏదైతే ఈ 49 జీవో ఉందో ఆ 49 జీవోని తక్షణమే రద్దు చేయాలని మేము ఈ ప్రభుత్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఆదివాసులకు మేము ఏదైతే ఆదివాసులం అంటేనే అడవులు పట్టుకొని అడవులలో మేము బతికినటువంటి వాళ్ళం కాబట్టి మార్పులు ప్రాంతాలకు పంపిస్తే తరలిచ్చిన తరుణంలో కానీ మాకు తినడానికి తిండి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ మాకు ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఈ ఏదైతే ఇప్పుడు ఇచ్చిన పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చేసి తక్షణమే గుంజుకొని ఈ ప్రాంతాల నుండి తరలించి మన కంచెలు వేసుకుంటూ మాకు కనీసం ఇట్లా పోదామంటే కూడా మా ఏదైతే మన కులదైవాలు ఏదైతే ఉన్నాయో కులదైవాలు అక్కడే మా అడవులోనే ఉంటాయి కాబట్టి మేము దర్శించుకోవడానికి ఏదో సంవత్సరానికి ఒకసారి మేము పెద్ద మొక్కు చేసుకోవడానికి వెళితే కూడా వెళ్ళని ఇవ్వడం లేదు. మాకు దారి ఇవ్వకుండా కంచెలు వేసుకొని మమ్మల్ని మీరు రావడానికి ఇది లేదని చెప్పేసి తక్షణమే మమ్మల్ని అక్కడి నుండి తరలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివి చేయకుండా మాకు ఏ ప్రభుత్వం అయితే అండగా ఉంటుందో ఆ ప్రభుత్వానికి మాత్రమే మేము మద్దతుగా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో మేము అనుకుంటున్నాం. జీవో ఎంఎస్ నంబర్ 49 రద్దు చేయకపోతే ఆదివాసులందరూ ఐక్యతగా అయ్యి మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో సంజీవన్ ఈ యొక్క 49 జీవో ప్రకారం తాడోబా మరియు కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ను కలుపుకుంటూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 339 గ్రామాలను ఆయా ప్రాంతాలను ఉన్న ప్రజలను అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వచ్చిన నిధులను కూడా ఆ ఇందిరమ్మ ఇల్లే కానివ్వండి, ఆయా అభివృద్ధి పనులకు వచ్చిన నిధులే కానివ్వండి వినియోగించకుండా వాళ్ళకు ఇబ్బందులు పెడుతూ ఈ యొక్క ఈ జీవో ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదని చెప్పేసి రేపటి రోజున ఈ జీవో అమలు కాగానే పులులు మీ ఇండ్ల మీదకి వచ్చి దాడి చేస్తాయని చెప్పేసి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పీసా యాక్టు 170 యాక్టు చట్టం ప్రకారం ఎలాంటి మన గ్రామ సభలు జరగకుండా రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రాంతాలలో మా యొక్క ఆదివాసీలకు జరగాల్సిన న్యాయాన్ని కొంతవరకు జరిగిన న్యాయాన్ని మొత్తమే జరగకుండా చేస్తూ ఆదివాసీలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆదివాసీలం అడవులను రక్షించే వాళ్ళం, మేము అడవిని ఏనాడు కొట్టలేదు. ఈ రాజకీయ కుట్రల ద్వారా మా ఉనికిని లేకుండా చేద్దామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం అయినా సెంట్రల్ ప్రభుత్వమైనా మా జోలికి వస్తే తప్పకుండా మేము మిమ్మల్ని అంతు చూస్తాం. ఇదే విధంగా అడవులను దోచుకునే పేరిట రేపటి రోజున అదానికే ఇవ్వవచ్చు, అంబానికే ఇవ్వచ్చు, వీళ్ళందరూ జేబులో పైసలు పెట్టుకోవడానికే ఈ యొక్క జీవోను అమలు చేస్తున్నారు. మేము మాకు ఒకవేళ జీవోను అమలు చేస్తే మేము ఏ మూల ఉన్న ఆదివాసీ అంతా ఏకమై ఎమ్మెల్యేలే కానీ మంత్రులనే కానీ ఓడించే ప్రయత్నం చేస్తాం.
ఇది పరిస్థితి. అంటే అదానీ అంబానీలకు మళ్ళా కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి జరిగితే చాలా సీరియస్గా మేము ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఆదివాసీ నాయకులు వచ్చి అంబేద్కర్కు మెమరణం ఇస్తున్నారు. ఆసిఫాబాద్లో నిరసన వ్యక్తం చేశారు, ఆదిలాబాద్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు జైనూరు, ఖానాపూర్ నుండి మొదలుకొని లక్షడిపేట వరకు, ఇటు బెజ్జూరు, కౌటాల, దైగాంలు, కోటపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా మావోయిస్టు పార్టీ కూడా తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో కూడా లేఖ వచ్చింది. ఆ లేఖలో ప్రధాన అంశాలు కూడా పొందుపరిచిన పరిస్థితి. టైగర్ కన్జర్వేషన్ పేరుతో ఆదివాసిని అడవి నుండి దూరం చేసే కుట్ర జరుగుతుంది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర కింద మేము భావిస్తున్నాం. గతంలో కూడా మధ్య భారతంలో ఇదే విధంగా హింస కొనసాగుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకతతో పాటు ఇటు ఆ మావోయిస్టు పార్టీ ఇంకో పిలుపును కూడా ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు బంద్కు సంపూర్ణ మద్దతు తెలపాలి, మద్దతు మావోయిస్టు పార్టీ కూడా తెలుపుతుందని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు పులుల సంఖ్య గురించి భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయనే కోణంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. చెబుతూనే ఆ టైగర్ క్యారిడార్ పేరుతో ఎన్ని రకాల భూములను వీళ్ళు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయనే కోణంలో కూడా ఆ లేఖలో పొందుపరిచిన పరిస్థితి అయితే కనబడింది. ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్, అటు ఆదిలాబాద్ ప్రాంతాల్లో బంద్ కొనసాగుతున్న పరిస్థితి. మంచిర్యాల, నిర్మల్ ప్రాంతంలో పాక్షికంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిరసనలు అయితే కొనసాగుతున్నట్టు కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.